ఒక ప్లేన్ ఇది ఒక ప్లేన్ అటు పక్కన ఒక పిరమిడ్ లా ఓకే కింద బేస్ ఒకటి ఉంటుంది బేస్ పైన మూడు ప్లేన్లు అనుకుంటాయి ఓకే సో దాని వల్ల సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏముంది మళ్ళీ మనకి ఒక్కొక్క పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఉన్నాయి ఏ x1 y1 z1 b x2 y2 z2 c x3 y3 z3 d x4 y4 z4 అయితే సింపుల్ గా వాటి యొక్క యావరేజ్ తీసుకుంటాం x1 x2 x3 x4 4 y1 y2 y3 y4 4 నెక్స్ట్ z1 z2 z3 z4 4 అంటే టెట్రాహెడ్రాన్ వచ్చేటప్పటికి మనకి ఏముంటాయి అంటే మనకి అక్కడ మొత్తం టెట్రాహెడ్రాన్ మొత్తం 4 ప్లేన్స్ ఉంటాయి ఇది ఒక ప్లేన్ కింద ది బేస్మెంట్ అనుకోండి ఓకే నెక్స్ట్ స్లోప్ ఉంది ఈ ప్లేన్ ఉంది ఇలా నెక్స్ట్ ఇది ఒక ప్లేన్ ఈ రెండు ప్లేన్లు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇలా రెండు ప్లేన్స్ ఉన్నాయి మనకి ఇలా యాడ్ అయ్యాయి ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ విజిబుల్ అవ్వడం అదొక ప్లేన్ సో మొత్తం 3 ప్లేన్లు అలాగే కింద ఒక ప్లేన్ బేస్మెంట్ మొత్తం 4 ప్లేన్స్ ఉంటాయి దాన్ని టెట్రాహెడ్రాన్ అంటారు ఓకే సో టెట్రాహెడ్రాన్ యొక్క సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 4 పాయింట్స్ ఉంటాయి 4 పాయింట్స్ యొక్క యావరేజ్ x కోఆర్డినేట్స్ యావరేజ్ y కోఆర్డినేట్స్ యావరేజ్ z కోఆర్డినేట్స్ యావరేజ్ ఈ ఫార్ములా యూస్ చేసి మనం టెట్రాహెడ్రాన్ యొక్క సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది solve some problem find the fourth vertex of the parallelogram okay now ఇక్కడ parallelogram మనకు ఆల్రెడీ తెలిసిందే opposite sides parallel ఉంటాయి ఈ opposite sides parallel ఉంటాయి దాన్ని మనం parallelogram అంటారు ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఉంటాయి కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ అంటే ఫస్ట్ అంటే 2 4 -1 నెక్స్ట్ b 3 6 -1 c 4 5 1 then find the fourth vertex of the parallelogram okay అయితే మన fourth vertex మనం x, y, z అనుకుంటే మన x, y, z మనం క్యాలిక్యులేట్ చేయాలి బట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం parallelogram లో ఉన్న ప్రాపర్టీ యూస్ చేస్తాం ఓకే parallelogram ప్రాపర్టీస్ ఏంటి ఓకే ఈ ఏదైతే ఈ డయాగ్నల్స్ ఉన్నాయో డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్స్ ఓకే parallelogram ప్రాపర్టీ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ అనేవి ఎప్పుడు కూడా కోయిన్సైడ్ అవుతాయి ఓకే మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్ ఓకే మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏమవుతాయి కోయిన్సైడ్ అవుతాయి అంటే ఈ AC డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to coincide అంటే సేమ్ వస్తుంది మిడ్ పాయింట్ ఆఫ్ AC equal to మిడ్ పాయింట్ ఆఫ్ BD ఓకే ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ AC ఇప్పుడు మనకి మిడ్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు రెండు పాయింట్స్ ఇచ్చాను అనుకోండి x1 y1 z1 x2 y2 z2 ఇస్తే మిడ్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 x2/2 y1 y2/2 z1 z2/2 ఓకే మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే x1 y1 z1 x2 y2 z2 అయితే మనకు ఆల్రెడీ 2 డైమెన్షన్ లో తెలుసు 3 డైమెన్షన్ లో వచ్చేటప్పుడు ఏమవుతుంది థర్డ్ కోఆర్డినేట్ z1 z2/2 ఓకే అది ఒక ఎక్స్ట్రా మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఎలా రాస్తాం x కోఆర్డినేట్స్ 2 4/2 నెక్స్ట్ y కోఆర్డినేట్స్ 4 5/2 నెక్స్ట్ -1 +1/2 this is the midpoint of AC అలాగే midpoint of BD ఎంత అసలు 3 + x 3 + x/2 నెక్స్ట్ 6 + y నెక్స్ట్ వన్ -1 + z -1 + z/2 సో ఇప్పుడు ఏంటి అవుతుంది సింప్లిఫై చేస్తారు అనుకోండి 6/2 9/2 -1 + 1 ఏమవుతుంది 0 0/2 0 నెక్స్ట్ 3 + x/2 6 + y/2 -1 + z/2 సో ఇప్పుడు ఇక్కడ మనం x కోఆర్డినేట్ ఈక్వల్ చేసాం అనుకోండి 3 + x/2 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 6/2 ఓకే ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి 3 + x = 6 x = 6 - 3 సో x ఏమొచ్చిందంటే x కోఆర్డినేట్ 3 వచ్చింది ఓకే ఇక్కడ ఏమొచ్చింది 3 వచ్చింది అలాగే y కోఆర్డినేట్ కావాలనుకోండి
9/2 equal to 6 plus y by 2. 2 to cancel చేయండి. 6 equal to 6 plus y. So y equal to ఏమవుతుంది 0. ఎందుకంటే 6 అటు తీసుకెళ్తే ఏమవుతుంది 6 minus 6 0. సో y కోఆర్డినేట్ ఏమొచ్చిందో 0 వచ్చింది. అలాగే z కోఆర్డినేట్ కావాలనుకోండి దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి 0 equal to -1 plus z by 2. ఈ 2 క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి 0 into 0. 0 equal to -1 plus z. Therefore z equal to -1 అంటే so z coordinate ఎంత వచ్చింది so the another vertex same అయిందమ్మా 3, 0, 1. so vertex g ఏముంది 3, 0, 1. సో ఈ పారలెలోగ్రామ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఇస్తే థర్డ్ వర్టెక్స్ ఫోర్త్ వర్టెక్స్ ని కట్టమంటే మాత్రం మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవాలి మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలెలోగ్రామ్ విల్ కోయిన్సైడ్ ఆ రెండు కూడా మనకి ఎప్పుడు ఆ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ రెండు కూడా ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి ఓకే సో మనం నెక్స్ట్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం ఒక టిపికల్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం ఓకే ఏమంటారు ఇఫ్ d x1 y1 z1 x2 y2 z2 and f d e f are the midpoints of the sides of a bc ca ab respectively of triangle find the vertices of abc అంటే ఇప్పుడు మనకి ఏం ఇచ్చారు మనకి యాక్చువల్గా పాయింట్ abc ఇవ్వలేదు మనం పాయింట్ abc క్యాలిక్యులేట్ చేయాలి ఈ ట్రయాంగిల్ యొక్క పాయింట్ abc క్యాలిక్యులేట్ చేయాలి కానీ ఏం ఇచ్చారు వాడు ab యొక్క మిడ్ పాయింట్ ఓకే ca యొక్క మిడ్ పాయింట్ bc యొక్క మిడ్ పాయింట్స్ ఇచ్చారు అంటే మిడ్ పాయింట్స్ ఇస్తే మనం అదర్ వర్టెక్స్ ఈ అసలైన వర్టెక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఓకే ఫస్ట్ థింగ్ చూస్తే మనం ఫస్ట్ పాయింట్ b క్యాలిక్యులేట్ చేద్దాం b x, y, z అనుకున్నా నేను ఇప్పుడు x y z క్యాలిక్యులేట్ చేయాలి ఓకే హౌ టు క్యాలిక్యులేట్ x y z ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇది అబ్జర్వ్ చేసాం అనుకోండి ఇది ఒక పారాగ్రాఫ్ మనం ఇంత ప్రీవియస్ ప్రాబ్లం లో డిస్కస్ చేసినట్టు ఇప్పుడు ఈ x y z అనుకుంటే మనకి ఏమవుతుంది కదా ఇది ఒక పారాగ్రాఫ్ ఫామ్ అయినట్టు మనం ఆ వర్టెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఎందుకంటే మనకి ఈ మిడ్ పాయింట్ f తెలుసు e తెలుసు d తెలుసు మనకు అదర్ వర్టెక్స్ b కట్టాలి అంటే ఇది ఒక పారాగ్రాఫ్ ఈ రెండు తీసేసారనుకోండి ఇది చూడండి ఒక పారాగ్రాఫ్ గా ఉంటుంది అంటే సో FEDB forms a parallelogram అంటే ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఎప్పుడైతే పారాగ్రాఫ్ ఉందో మనకి ఇంతగా కంపేర్ చేసుకున్నట్టు మిడ్ పాయింట్ ఆఫ్ B అంటే డయాగ్నల్స్ ఏంటి డయాగ్నల్స్ BE DF సో అప్పుడు మనకి ఏమవుతుంది పారాగ్రాఫ్ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏమవుతుందమ్మా డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి సో మనకి BE మిడ్ పాయింట్ DF మిడ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో మిడ్ పాయింట్ ఆఫ్ BE ఈక్వల్ టు midpoint of DF midpoint of BE equal to midpoint of DF so midpoint of BE కావాలి అంటే చూడండి BE ఏముంది x plus x2 by 2 కామా y plus y2 by 2 నెక్స్ట్ z plus z2 by 2 this equal to next midpoint of DF ఏమవుతుంది midpoint of DF x1 plus x3 by 2 y1 plus y3 by 2 z1 plus z3 by 2 సో ఇప్పుడు మనకి ఇక్కడ x2 y2 z2 వాల్యూస్ ఇచ్చాడు x1 y1 z1 ఓకే మనం ఈ రకంగా మనం సబ్స్టిట్యూట్ చేసాం ఇప్పుడు ఏమవుతుంది మనకి మనం క్యాలిక్యులేట్ చేస్తే x y z క్యాలిక్యులేట్ చేయాలి అప్పుడు ఏం చేస్తాం కంపేర్ చేయండి x plus x2 by 2 equal to x1 plus x3 by 2 2 cancel అయింది సో x కోఆర్డినేట్ ఏమొస్తుంది x equal to x1 plus x3 minus x2 అలాగే y కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే y plus y2 by 2 equal to y1 plus y3 by 2 2 cancel చేస్తే y plus y2 equal to y1 plus y3 therefore y equal to
సేమ్ వే z కంపేర్ చేసాం అనుకోండి z plus z2 by 2 equal to z1 plus z3 by 2. ఓకే ఇక్కడ మనకి x y z కోఆర్డినేట్స్ వచ్చింది అంటే ఈ b క్యాలిక్యులేట్ చేద్దాం. b ని ఎందుకని x y z అంటే మనకి ఏమొచ్చింది b వచ్చింది x1 plus x3 అంటే b అనేది ఒక డయాగోనల్ లో ఇంక్లూడ్ అయితే అదర్ దాని యొక్క సమ్ అంటే x1 plus x3 కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే x1 plus x3 మైనస్ b కి ఆపోజిట్ పెట్టేసేసి b కి ఎందుకు ఆపోజిట్ పెట్టాలి మైనస్ చేద్దాం మైనస్ x2 కామా నెక్స్ట్ అలాగే y కోఆర్డినేట్ y1 plus y3 అంటే అదర్ డయాగోనల్ యొక్క పాయింట్ యాడ్ చేస్తాం y1 plus y3 ఏ సబ్జెక్ట్ చేస్తాం ఆపోజిట్ పాయింట్ y2 నెక్స్ట్ z1 plus z3 మైనస్ z. ఈ రకంగా మనం b పాయింట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో b పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే నువ్వు ఏ పాయింట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలనుకో ఇప్పుడు మనం ఏ పాయింట్ రాయాలనుకోండి ఏ పాయింట్ రాస్తాం ఇప్పుడు ఇది వదిలేండి. ఇప్పుడు మనం b క్యాలిక్యులేట్ అయిపోయి 3 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఇప్పుడు మనకి ఇది ఒక పారాబోలా. ఓకే మనం ఇప్పుడు ఏ పాయింట్ రాయాలి అంటే ఏ పాయింట్ ఆపోజిట్ పాయింట్ ఇది ఉంది d ఉంది. దీని నుంచి ముందు వేరే డయాగోనల్ యొక్క సమ్ ఏముంది x3 plus x2 అలాగే ఆపోజిట్ పాయింట్ ఇది x1 సో x3 plus x2 minus x1. నెక్స్ట్ మరి ఈ అనదర్ డయాగోనల్ యొక్క సమ్ y3 plus y2 మైనస్ ఆపోజిట్ పాయింట్ ఏంటి మైనస్ y1 అలాగే మరి నా క్లాస్ కోఆర్డినేట్ z3 plus z2 ఆపోజిట్ చేసి మైనస్ z. ఈ రకంగా మనం అన్ని మనం మిడ్ పాయింట్స్ వెళ్తే వాటి యొక్క మెయిన్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే మనం సి కోఆర్డినేట్ రాయాలనుకోండి సి కోఆర్డినేట్ రాస్తాం. సి కోఆర్డినేట్ రాయాలనుకుంటే మనకి ఏంటి సి కోఆర్డినేట్ రాయాలి కాబట్టి ఇప్పుడు మన పారాబోలా ఇలా అవుతుంది. మన పారాబోలా డిఎఫ్ ఈసి ఇంక ఈ రెండు మర్చిపోవాలి. ఈ రెండు తీసేస్తే మనకు ఉన్న పారాబోలా ఉంది చూడండి ఇది పారాబోలా. ఆ పారాబోలా ప్రకారం ఇప్పుడు మనం సి కోఆర్డినేట్ రాయాలి. సి కి ఆపోజిట్ పాయింట్ ఎఫ్ ఉంది. ఓకే దాన్ని అలా ఉంచండి. ఇంకో డయాగ్రామ్ ఏంటి డిఈ అంటే ముందు ఇటు సమ్ x1 plus x2 దీనికి ఆపోజిట్ పాయింట్ తీసుకోవాలి కదా మైనస్ x3. నెక్స్ట్ y1 plus y2 minus y3 z1 plus z2 minus z. సో ఈ రకంగా మనం మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్తే గనుక వాటి యొక్క ఒరిజినల్ పాయింట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. dx1 y1 z1 def అంటే మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. మిడ్ పాయింట్స్ ఇస్తే థర్డ్ కోఆర్డినేట్ అదే ఒరిజినల్ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చూస్తున్నాం ఫస్ట్. ఓకే ఒరిజినల్ వెర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇలా ఫస్ట్ తీసుకునేటట్టయితే def ఇచ్చాడు. మనం ఫస్ట్ b క్యాలిక్యులేట్ b ని x y z అనుకున్నాం. ఇది మనం ఈ రెండు పార్ట్స్ తీసేస్తే ఇది ఒక పారాబోలా ఉంది. ఈ పారాబోలా మీద స్టేట్మెంట్ ఏమంటున్నాం వాటి యొక్క డయాగోనల్స్ మిడ్ పాయింట్ ఏమవుతుంది కోయిన్సైడ్ అవుతుంది అంటున్నాం. సో b e కి ఒక మిడ్ పాయింట్ కట్టాము f d కి ఒక మిడ్ పాయింట్ పెట్టుకున్నాం. కట్టి ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకున్నాం. ఈక్వేట్ చేసి x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ z కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేసి సింప్లిఫై చేసి మనం ఏం కట్టాం x y z కట్టాం. ఆ x y z ఏమంటున్నాం b కోఆర్డినేట్స్ x y z కట్టడం వచ్చింది. అయితే నేను దీన్ని యూజ్ చేసుకొని ఎలా చెప్తాను నెక్స్ట్ ఏ కట్టాలంటే ఎలా ఉంటుంది ఇది మనం అబ్జర్వ్ చేసామంటే ఈ x y z ఎలా ఉందో x1 plus x3 minus x2 అంటే x1 x3 అంటే x1 x3 అంటే అనదర్ డయాగోనల్ యొక్క పాయింట్స్ సమ్ మైనస్ ది పాయింట్ యొక్క ఆపోజిట్ పాయింట్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే మళ్ళీ y కోఆర్డినేట్ సిస్టంలో ఈ డయాగోనల్ యొక్క సమ్ ఆపోజిట్ డయాగోనల్ యొక్క సమ్ అలాగే ఈ b పాయింట్ కి ఆపోజిట్ ఉన్న పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అలాగే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇది మన పారాబోలా మనం ఏం చేస్తాం అనదర్ డయాగోనల్ యొక్క సమ్ ఏ పాయింట్ రాస్తామంటే అనదర్ డయాగోనల్ ఏంటి ఇది y3 plus y2 ఫస్ట్ x కోఆర్డినేట్ x3 plus x2 మైనస్ a కి ఆపోజిట్ లో ఉన్నది మైనస్ x1. నెక్స్ట్ y3 plus y2 a కి ఆపోజిట్ లో ఉన్నది మైనస్ x2. నెక్స్ట్ z3 plus z2 a కి ఆపోజిట్ లో ఉన్నది మైనస్ x1.
అలాగే మనం సి పాయింట్ కూడా రాయాలి అనుకోండి, సి పాయింట్ వచ్చేటప్పుడు ఇది తీసేస్తాం, ఈ పోర్షన్ ఉండదు, ఈ పోర్షన్ ఉండదు. ఇప్పుడు ఇది ఒక మన పారాగ్రాఫ్, దీన్ని ఇప్పుడు సి రాయాలంటే అంత డయాగ్రామ్ మన డయాగ్రామ్ ఏమో సి ఒక డయాగ్రామ్, ఈడి డయాగ్రామ్. సో ఈడి డయాగ్రామ్ యొక్క సమ్ x2 x1 x2, సి కి ఆపోజిట్ x3 ఉంది, సో మైనస్ y1 y2, సి కి ఆపోజిట్ మైనస్ y2, z1 z2, సి కి ఆపోజిట్ మైనస్ z. ఈ రకంగా మనం మిడ్ పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తే గనక వాటి యొక్క ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనం క్యాలిక్యులేట్